ముంబైలో ఒక పాల ప్యాకెట్ ధర ఎంతో తెలుసా? 18.5 లక్షలు. ఎస్, 18.5 lakhs. నిజం. అంటే పూర్తిగా విషయం అయిన తర్వాత మీరు ఇంకా షాక్ అవుతారు. ముంబైలో ఒక ఓల్డ్ మెన్, పాపం 60+ years, సో ఆమె పాల ప్యాకెట్ కోసం ఒక ఆన్లైన్ యాప్లో పాల ప్యాకెట్ని బుక్ చేసింది. అది రావాలి, కానీ 1 minute ఒక ఫోన్ కాల్ వచ్చింది. నేను ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్ని మాట్లాడుతున్నాను మేడం, ఇది కొంచెం మీ పేమెంట్ ఆగిపోయింది, నేను కొన్ని డీటెయిల్స్ చెప్తాను, మళ్ళీ మీరు పే చేస్తారా అన్నాడు. సరే అండి అని అంది. వాడు చెబుతున్న ప్రతి మాటని వింది, పంపిస్తున్న ప్రతి లింక్ని క్లిక్ చేసింది, ఏది ఫిలప్ చేయమంటే అది ఫిలప్ చేసింది, ఏ మాట చెప్తే ఆ మాట వింది. గంటన్నర సేపు వాడు మాట్లాడాడు, అంతసేపు లైన్లోనే ఉంది. చివరికి చిరాకు వచ్చి ఫోన్ కట్ చేసేసింది. నెక్స్ట్ డే అప్పటికి కూడా పాల ప్యాకెట్ రాలేదు, మళ్ళీ కాల్ వచ్చింది. మళ్ళీ వాడే ఫోన్ చేశాడు, ఇవే డీటెయిల్స్ అడిగాడు. ఆ డీటెయిల్స్ మళ్ళీ చెప్పింది ఈమె. ఒక 3 రోజులైన తర్వాత ఆమె బ్యాంక్ అకౌంట్ల నుంచి 1.5 లక్షలు కట్ అయిపోయినాయి. ఇదేందని చూస్తే ఇంకో రోజుకి మరికొన్ని కట్ అయిపోయినాయి. ఇంకో 3 రోజుల తర్వాత ఆమె 2-3 బ్యాంక్ అకౌంట్ల నుంచి పూర్తిగా 18.5 లక్షలు కట్ అయిపోయినాయి. అంటే ఏం జరిగిందో మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది. సైబర్ క్రైమ్. ఎస్, అది ఒక 18 రూపాయల పాల ప్యాకెట్ బుక్ చేయబోయి 18.5 లక్షలు పోగొట్టుకుంది పాప మా పెద్ద ఆవిడ. ఇందులో మనం గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ సైబర్ క్రిమినల్స్ ఉంటారు కదా, వాళ్ళందరి మెయిన్ టార్గెట్స్ ఎవరై ఉంటారంటే చదువు రాని వాళ్ళు, లేకపోతే పెద్దవాళ్ళు ఉంటారు. అంటే ఒక 60+ వాళ్ళని బట్టాం అనుకోండి, వాళ్ళకి పెద్దగా చదువు రాదు. లేదు, చదువు వచ్చినా ఈ టెక్నాలజీకి దీనికి సంబంధించినవి తెలియవు కదా, యాప్లు, దాని తర్వాత లింకులు ఇవన్నీ తెలియవు కదా. సో కాబట్టి వాళ్ళు మెయిన్ టార్గెట్. అందుకే మన ఇళ్ళల్లో పాపం, మన ఇళ్ళల్లో ఉండే మన అమ్మమ్మల్ని, నానమ్మల్ని, వీళ్ళని టార్గెట్ చేస్తూ ఉంటారు సైబర్ క్రిమినల్స్. అంటే నెంబర్ 1. తర్వాత మనల్ని కూడా చేస్తారులేండి. అట్లా అని చెప్పి చదువుకున్న వాళ్ళు వాళ్ళ బారిన పడట్లేదు, అంత సీన్ లేదు. డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, జడ్జిల దాకా సైబర్ క్రిమినల్స్ చేతిలో పడి మోసపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ కాకపోతే పాపం వీళ్ళు ఎక్కువగా ఉన్నారు. సో మీరు జాగ్రత్తగా ఉండండి, తెలిసిన యాప్లనే వాడండి. ఇది సైబర్ నేరగాళ్ల పన్నాగం, దీంట్లో అసలు పడొద్దు. మీకు పాల ప్యాకెట్ కావాలి అనుకుంటే సూపర్ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోండి, లేదా ఎవరితోనైనా తెప్పించుకోండి, లేదు మీకు తెలిసిన యాప్లో బుక్ చేసుకోండి. అంతేగాని ఇట్లా స్ట్రేంజర్స్తో మాట్లాడకండి, వాళ్ళు చెప్పింది వినకండి, పంపించిన లింకుల్ని అస్సలు క్లిక్ చేయకండి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, చక్కగా ఉండండి, రన్అట్ కాకండి.